ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను శనివారం రోజున జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్లో జమ్మికుంట మండలంలోని వివిధ పాఠశాలలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులైన సుధాకర్, రవీంద్ర, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, స్వప్న, ప్రవీణ్, సారంగం, రజిత, రమేష్, ఆచార్య, మాధవి, శ్రీనివాసులను సాల్వా, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. కాంప్లెక్స్ లో వైద్యుగా పిలవడం జరుగుతుంది. ఈ రవీంద్ర ఎంపీపీఎస్ కోరపల్లి, జెడ్పీహెచ్ఎస్ కోరపల్లి. అన్న అడ్డం లేనా జి శ్రీనివాస్ పీడి గారు 36 మందిని జాతీయ స్థాయి సార్ గారు చాలా ఆనందంగా ఉద్యోగం 100% రిజల్ట్ను సాధించినందుకు కానీ కలెక్టర్ That is small. Almost. అట్లా ఉండండి. పిలవడం జరిగింది. ఒకసారి అతని విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించడం ఒకటైతే ఈరోజు జమ్మికుంటలో జమ్మికుంటలో ఉపాధ్యాయులందరూ చాలా అద్భుతంగా పనిచేస్తారు, మంచి పేరు చెప్తారనేది, మంచి పేరు తెస్తారు మండలానికి అనేది ఒక మాట అయితే, రెండో మాట కూడా ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు నాగరాజు గారు అనుకుంటా మాట్లాడిన వాళ్ళు, ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు ఇంకెక్కడికి పోవడానికి ఇష్టపడరు, ఈయనే ఉంటారంటే అటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అది మీ మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాలు, లేకపోతే పిల్లలు మీకు ఇచ్చే ఆ ఎనర్జీనో, లేకపోతే ఈ జమ్మికుంట పరిసరాల ఆ మానేరు వాగు వాటర్ ప్రభావం ఏమో తెలియదు, కానీ మీరందరూ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా రెండవది మనమందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏంటిది రిలేషన్ ఉపాధ్యాయ దినోత్సవానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కి అంటే, ఆయన గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిండు అనేది మీకు అందరికీ తెలుసు. కానీ ఆయన చదివిన చదువుకు ఆయన ఫస్ట్ జాయిన్ అయింది ఏంటిది అంటే, ఒక భాష మలయాళ సంబంధించిన భాషకు సంబంధించిన ఒక ఉపాధ్యాయుడిగా జాయిన్ అయిన స్టేటస్ అది. జనరల్గా మనం జాయిన్ అయిన స్టేటస్ నుంచి మనం ఎక్కడికి పోతామండి? 2 ప్రమోషన్స్, 3 ప్రమోషన్స్ లేదా 4 ప్రమోషన్స్ మ్యాక్సిమం ఎవరికైనా దక్కుతాయి. సో నాకైతే ఒక 3 వస్తాయి అనుకుంటున్నా లైఫ్లో. మీరు ఒకరొకరు కూడా ఎస్జిటిగా జాయిన్ అయిన వాళ్ళు పీజీహెచ్ఎం అయితే కాలేరు, ఎస్ఏ అవుతారు.
ఎస్ఏగా జాయిన్ అయిన వాళ్ళని రాధాకృష్ణన్ యొక్క కెరీర్ చూసినట్టయితే మనము ఆయన ఒక భాషా ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యి ఆయన లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఏంటిదంటే భారతదేశంలో అత్యున్నత పోస్టు రాష్ట్రపతి ప్రెసిడెంట్. ఆ పదవిని కూడా యాక్చువల్గా నిన్న 5th అయినప్పటికీ కూడా 6th రోజు ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ విధంగా మన జమ్మికుంటలో జరుపుకొని చాలా రోజులైంది అని విన్నా. కాకపోతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఉపాధ్యాయులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ వర్కును గుర్తించి వాళ్లకు చిన్నగా నాకు తోచిన విధంగా సన్మానం చేయాలని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఒక ప్రొసీడింగ్ ఇచ్చేసి తప్పకుండా అందరికీ ఎవరైతే టీచర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అఫీషియల్గా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. నిజంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి 5th రోజు అయినప్పటికీ కూడా ఈరోజు మనం ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఎందుకంటే ఆయన రకరకాల పోస్టులు నిర్వహించినప్పటికీ కూడా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, తర్వాత వైస్ ఛాన్సలర్ ఇవన్నీ పోస్టులు నిర్వహించారు. కాకపోతే కనుక ఆయన టీచింగ్ ప్రొఫెషన్కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది.